ఇప్పుడు అమ్మవారి యొక్క వర్ణం ఎలా అయితే అమ్మవారు ఉంటుందో అది శ్లోకపూర్వకంగా తర్వాత మీకు వివరంగా చెప్పడం జరుగుతుంది. అందరూ నమస్కారం చేసుకుని అమ్మవారి యొక్క వర్ణ వివరణ శ్లోకం శ్రద్ధగా వినండి. ఓం యా కుందేందు తుషారహారధవళా యా శుభ్రవస్త్రాన్వితా యా వీణావరదండమండితకరా యా శ్వేతపద్మాసనా యా బ్రహ్మాచ్యుతశంకర ప్రభృతిభిర్దేవైः సదా పూజితా సా మాం పాతు సరస్వతీ భగవతి నిశ్శేషజాడ్యాపహ. ఈ మహాసరస్వతి అమ్మవారి యొక్క వర్ణశ్లోకం అమ్మవారు ఎలా ఉంటుంది అంటే ధవళ ధవళ వర్ణంతో అమ్మవారి యొక్క వీణ మీద ఉన్నటువంటి 4 తంత్రులు కూడా 4 వేదాల స్వరూపం, బాలసూర్య ప్రభాభాసితమైనటువంటి కాంతులతో మనకి జ్ఞానాన్ని అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞానాన్ని ఇచ్చేటువంటి తల్లిగా, చదువు ఒక్కటే కాకుండా మాటని వాక్కుని పరిశుభ్రం చేసేటువంటి అమ్మ ఈ సరస్వతీదేవి. ఈ సరస్వతి అమ్మవారి ధ్యాన శ్లోకాన్ని, అమ్మవారి యొక్క వర్ణ శ్లోకాన్ని ఎవరైతే వింటారో వాళ్ళకి జ్ఞానాన్ని శ్రేయస్సుని అమ్మవారు అందిస్తుంది. శుభంజయం.